నా పేరు చిరంజీవి, మా భార్య పేరు పుష్పావతి. ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి అయింది. అయితే గత పాలనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలందరూ ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీలను వాళ్ళు నమ్మబలికించి వాళ్ళు కేసీఆర్ను గద్దె దించడం జరిగింది. అవన్నీ తెలుసుకొని ఈరోజు ప్రజలంతా గోసపడుతున్నారు. ఆ గోస తీరాలంటే బునాది గ్రామాల నుంచి రావాలి. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము నిలబడి జరిగిన తప్పు ఎక్కడ ఉంది, 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంటును ఇంకా రెట్టింపిస్తా అని చెప్పిండు. తర్వాత రైతులకు అనేక రకాల ఎరువులు ఫ్రీగా ఇస్తున్నాడు, మహిళలకు రుణమాఫీ కానీ లోన్లు కానీ ఇవన్నీ మాఫీ చేస్తున్నాడు. ఇంటింటికి ఆడపడుచుకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. అత్త ఉంటే అత్తకు, కోడలు ఉంటే కోడలకు అని ఆ చెప్పిన మోసపూరితమైన ఈ హామీలను నమ్మి అత్తా కోడలు ఇద్దరు కలిసి చిట్టేస్తాం, మేము ఏదో సంపాదించుకుంటాం అన్నారు. కానీ ఆఖరికి తిన్నికెళ్ళలేక తిప్పలు పడి ఇంతకు ముందుకున్న ఆచరణను వదిలిపెట్టుకొని ఈరోజు మళ్ళీ వలస వెళ్ళే ఇది వచ్చింది. ఈరోజు అలాంటిది పోవాలంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ సర్పంచులు గెలిచి ఆ బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డికి గద్దె దించి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల్లో కేసీఆర్ను గెలిపించాలంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న సర్పంచులందరూ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అయి ఉండాలి. వాళ్ళు ఉండడం వల్ల అన్నీ కేసీఆర్ చెప్పే ప్రతి హామీలను వాళ్ళకు అందరికీ చెప్పి అందరితో ఓట్లు వేయించి మన నెక్స్ట్ వచ్చే 2 నెలల తర్వాత మన కేసీఆర్ గారిని అధిక మెజార్టీతో గెలిపించుకొని మనకు రావాల్సిన నిధులు, నియామకాలు, నీళ్లు ప్రతి ఒక్కటి మనకు యథావిధిగా ఇంతకుముందుకు గత 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయో అలాగే తెప్పించుకొని ఈ బీద సాద రైతులను, బడుగు బలహీన వర్గాల రైతులను అందరినీ పెద్దగా మంచిగా బాగుపరిచి అందరము మన తెలంగాణలో ముందడుగులో ఉండాలని చెప్పి కోరుకుంటూ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఇప్పటివరకు మీరు ప్రచారం చేస్తుంటే ఎంతమంది ఓటర్లు మద్దతు తెలిపింది మీకు? పెద్దగూడెంలో వచ్చేసి 3487 ఓట్లు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి లేడీస్ కంటే జెంట్స్ 50 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. 12 వార్డ్స్ ఉన్నాయి. 12 వార్డులలో కూడా మేము తిరుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరితాన్ని వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చక్కని సానుభూతి కనబడుతుంది మా పైన. మనము కేసీఆర్ను ఓడగొట్టుకున్నాం, మళ్ళీ మనం కేసీఆర్ను, నిరంజన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించుకుంటాం.